సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ అండి. సువాల్ట్ వీడియోలో అయితే మనం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లాస్ట్ టూ వీడియోస్లో కూడా టూ మంచి స్టాక్స్ గురించి అయితే కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ చేశాను. సో ఎవరైతే ఆ పర్టికులర్ వీడియోస్ చూడలేదో తప్పకుండా ఆ వీడియోస్ కూడా ఒకసారి విజిట్ చేసి కొంచెం ఐడియా తెచ్చుకుంటే మనకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో కూడా మంచి బెనిఫిట్ వస్తుంది. సో ఓలా గురించి డిస్కస్ చేసే ముందు ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దాట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో ఫస్ట్లీ ఓవరాల్ వ్యూ ఒకటి తీసుకుందాం ఓలా గురించి. సో మీరు చూసుకుంటే కరెంట్లీ స్టాక్ అయితే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో అయితే ట్రావెల్ అవుతుంది. రీసెంట్గా ఉన్న రూ. 40 సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ అయిన తర్వాత మనకి స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. దిస్ ఇస్ ఎ క్లియర్ ప్యాటర్న్ ఆఫ్ లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్. మీకు తెలిసే ఉంటుంది ప్యాటర్న్స్ గురించి, రైట్? సో ఈ పాయింట్లో ఏంటంటే చాలా న్యూస్ అప్డేట్స్ కూడా షేర్ చేస్తున్న చాలా మంది అడిగారు. నిన్న కూడా సమ్ అరెస్ట్ రిలేటెడ్ ఏదో న్యూస్ వచ్చిందని. న్యూస్ అనేది వస్తూనే ఉంటుంది. దీని రిలేటెడ్ అయితే చాలా న్యూస్ అయితే ఎవ్రీ పాయింట్లో వస్తూనే ఉంది. సో న్యూస్తో పాటు కొంచెం టెక్నికల్ కూడా ఐడియా ఉండాలి అట్ ద సేమ్ టైం. బికాస్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇవాళ చూసుకున్న మూమెంట్ అయితే డైలీ టైం ఫ్రేమ్లో పెడుతున్నాను నేను. సో డైలీ టైం ఫ్రేమ్ పెడితే మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ఒక మంచి ఇండికేషన్ ఇచ్చింది దట్ ప్రైస్ పైకి వెళ్తున్నట్టు. బట్ ఆ సెల్లింగ్ స్ట్రెంగ్త్ రీజన్ ద్వారా అది మళ్ళీ కిందకే వచ్చింది. అరౌండ్ 1% పాజిటివ్ క్లోజ్తో అయితే ఆల్మోస్ట్ క్లోజింగ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇంకా మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి. సో చార్ట్ ప్యాటర్న్ చూసుకున్నా కూడా ఒక డౌన్ ట్రెండ్ తర్వాత కొంచెం కన్సాలిడేట్ అయ్యి అది బ్రేక్ డౌన్ అయింది. సో జనరలీ ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ టార్గెట్ కిందకి వస్తుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ ఒక రికవరీ కూడా రావాలి. ఎందుకంటే ఏదైనా స్టాక్ కంటిన్యూ ఎలా పడదు, కొంచెం రికవర్ అయిన తర్వాతే మళ్ళీ ఒక డైరెక్షన్ పిక్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడి నుంచి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అబ్జర్వ్. బికాస్ స్టాక్ రిలేటెడ్ కూడా చాలా చేంజెస్ అయ్యింది. ఎప్పుడైతే స్టేక్ డైల్యూషన్ అయిందో టు క్లియర్ సమ్ లోన్స్ కానివచ్చు, ఏదైనా ఆ ప్రమోటర్ ఏదైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేశారో అప్పటి నుంచి కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ అలా బిల్డ్ అవుతూ వేరియస్ అప్డేట్స్ వల్ల స్టాక్ కొంచెం అగ్రెసివ్గా అయితే రియాక్ట్ అయింది. బట్ కరెంట్ లెవెల్స్లో చూసుకున్నట్టయితే స్టాక్ చాలా వరకు కరెక్ట్ అయిపోయింది. అండ్ ఒక మంచి లెవెల్స్ అరౌండ్ 28 లెవెల్స్ దాకా అయితే స్టాక్ కరెక్ట్ అయ్యి అరౌండ్ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందంటే రూ. 30 లెవెల్ అనమాట. ఓకే. సో రూ. 30 లెవెల్ని బ్రేక్ చేసి ఒకవేళ పైన క్లోజ్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ 33 కావచ్చు, రైట్? అండ్ దెన్ మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 40 అయితే ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. బికాస్ యాజ్ ఐ మెన్షన్ కంటిన్యూగా పడే ఛాన్స్ కూడా చాలా ఉంటుంది. బట్ రీజన్ అయితే ఉంది పడే ఛాన్స్, బికాస్ ఇట్స్ ఇన్ లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్. బట్ ఆ సపోర్ట్ చూసుకున్నా కూడా మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఆ లో అనేది బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడ్కి వెళ్తుంది. ఆ లోని రెస్పెక్ట్ చేస్తూ వచ్చే రోజుల్లో కొంచెం అప్ సైడ్ మూమెంట్ ఇస్తే మనకి 30 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఫేస్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనం 33 అండ్ 38 రూపీస్ లెవెల్స్ దగ్గర అయితే ఒక మంచి టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు, రైట్? సో యాజ్ ఆఫ్ నౌ బాగా కరెక్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఎక్కడ లిస్ట్ అయింది అండ్ ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుందో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. చాలా కరెక్ట్ అయిపోయింది స్టాక్ అయితే, రైట్? ఇంకొంచెం డౌన్ సైడ్కి వెళ్ళినా కూడా సర్ప్రైజ్ అవ్వక్కర్లేదు. బట్ అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పారాబోలిక్ ఫాల్ అనేది ఎప్పుడు ఉండదు. కొంచెం రికవరీ అనేది ఎప్పుడైనా వస్తుంది. వచ్చిన కొంచెం రికవరీలో మనం షార్ట్ టర్మ్లో అయితే గెయిన్స్ జనరేట్ చేసుకోవచ్చు, రైట్? సో లెవెల్స్ ఫాలో అంటే రూ. 30 లెవెల్ చాలా క్రూషియల్. సో రూ. 30 లెవెల్ పైన బ్రేక్అవుట్ అవుతే మాత్రం మనకి 33 అండ్ 38 దగ్గర అయితే టూ టార్గెట్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశాం, రైట్? సో ఇదన్నమాట ఓలా స్టాక్ గురించి. మీరేమైనా స్టాక్స్ పర్చేస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.